సార్, రాష్ట్రంలో ఒక ప్రధానమైన అంశం మీద ఇప్పుడు రచ్చ జరుగుతుంది. రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకోవడం తప్ప రైటా? ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు దాని గురించి? మా పట్టాదారు పుస్తకాల మీద ఆయన ఫోటో ఎట్లా వేస్తారు? అధికారం అనేది మనం రాచరిక ప్రభుత్వంలో లేము, మనం ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అధికారం ఇచ్చేది 5 సంవత్సరాలు. తర్వాత కూడా ఆయన రావచ్చు, అది తెలియదు, వస్తారో రారో తెలియదు. పాస్ పుస్తకాలు అయిపోగానే 5 సంవత్సరాలు అవ్వగానే మనం మార్చుకోం కదా. కాబట్టి ఎవరి అయినా కూడా ఎవరి ఫోటోలు ఉండకుండా ఒక రాజముద్ర ప్రస్తుతం వేసిన ఇటువంటి ఫోటోలు ఉంటే ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా, అంటే ఏ పార్టీ అధికారంలో కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఎవరి ఫోటోలు ఉండకూడదు, ఇట్లా రాజముద్రే ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పట్టాదారు పాస్ పుస్తకాల మీద వేసుకోవడం తప్పేమీ కాదు, ఆయన ఒక తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ఫోటోలు వేసుకున్నారు, అది తప్పు కాదని చెప్పి వాళ్ళు వివరిస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? తండ్రి స్థానం అంటే ఏంది ఇక్కడ? అసలు తండ్రి స్థానం అంటే నువ్వు అధికారంలోకి వచ్చాక నీకు ప్రజలు అధికారం ఇచ్చారు, మెజారిటీ శాతం. అధికారంలోకి వచ్చాక నువ్వు ఉన్న ప్రజల ఆస్తులు కాపాడాలా. ప్రజల ఆస్తులు కాపాడితే నువ్వు తండ్రి స్థానం ఉన్నావు అనుకోవచ్చు. ప్రారంభించిందే నువ్వు ప్రజావేదిక కూల్చడం ప్రారంభించావు, మరి అది ప్రజల ఆస్తే కదా. మరి నువ్వు ఏ రకంగా తండ్రి స్థానంలో ఉన్నావు నువ్వు అనుకుంటావు? కాబట్టి అతని తండ్రి స్థానానికి ఉన్న అర్హతే లేదు. అది మామూలుగా అధికారం అన్నది వేరు, తండ్రి స్థానం అన్నది వేరు. తండ్రి స్థానం ఏంటంటే అధికారంలోకి ఎక్కాక పార్టీలకు అతీతంగా ప్రజలందరూ నా వాళ్ళనుకొని పనిచేయాల. ప్రజలు కూడా మామూలుగా మనం అతనికి ఓటేసాం లేదని పక్కన పెట్టి మామూలుగా ప్రభుత్వం మంచి అయితే మనం స్వాగతించాలా, చెడైతే వ్యతిరేకించాలా. కానీ వీళ్ళు పూర్తి విధ్వంసం రకంగా పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు కూటమి ప్రభుత్వానికి ఇంకోవైపు వైసీపీ పార్టీ మధ్య ఒక రచ్చ నడుస్తుంది. రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకోవడం అనేది మీ అభిప్రాయం ఏంటి? అది మంచిదా కాదా? మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి తాతగారైన రాజారెడ్డి గారిది ఏంటి, రాజారెడ్డి గారిది వైఎస్ రాజశేఖర రెడ్డి వేసుకోవచ్చు, అదేందా రాజశేఖర రెడ్డిది జగన్మోహన్ రెడ్డి వేసుకోవచ్చు. పబ్లిక్ ఆస్తుల మీద మీ ఫోటోలు ఏంటి? వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ వారసత్వ రీత్యా వాళ్ళకి ఇచ్చిన ఆస్తిని ఒక గిఫ్ట్ గా భావించి స్వతంత్రంగా వాళ్ళు హక్కుగా అనుభవిస్తారు. వాళ్ళ మీద, వాళ్ళ భూపత్రాల మీద, వాళ్ళ పాస్ పుస్తకాల మీద మీ బొమ్మలు వేసుకోవడానికి అది ఏ రకమైన స్వభావం చెప్పండి? అది ఏ రకమైన కట్టం? మా తాతల ఆస్తి, మా ముత్తాతల ఆస్తి, మేము వాళ్ళ వారసత్వ మేము అనుభవించాలి, కానీ మీరు ఏ రకంగా మీ బొమ్మలు వేసుకుంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేసుకోవడం ఒక ఎత్తు అయితే, రైతుల భూములకు సంబంధించిన భూ సర్వే పేరుతో రాళ్ల మీద కూడా ఆయన ఫోటోలు పేర్లు వేసుకున్నారు. దానికి సుమారు 700 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారని అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మీరేమంటారు? ఆయనకి రంగులు పిచ్చి, ఫోటోలు పిచ్చి తప్ప కోడిగుడ్లు, పిల్లలు తినే కోడిగుడ్లు చిక్కీ మీద కూడా తను 5 రూపాయల వస్తువుల మీద కూడా తన బొమ్మలు వేసుకున్నాడు. కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల మీద వేసుకోవడానికి పెద్ద లెక్కే ఉంది. ఆయనకి ఫోటోలు పిచ్చి, రంగులు పిచ్చి కదా, అందుకనే కదా 24లో 11 సీట్లకే పరిమితమైంది. అయితే ఇక్కడ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఎంత వరకు కరెక్ట్? మీరేమనుకుంటున్నారు? అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రజలకు ఏమైనా మంచి చేకూరుతుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అపోహలేనా? ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల మా ఆస్తుల్ని తన చేతిలో పెట్టుకొని తను పరిపాలన చేద్దామని చూశాడు, దాన్ని ప్రజలందరూ తిప్పికొట్టారు, అంతే కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారాలు చేసి, ఎన్నికల్లో అబద్ధపు ప్రచారాలు చేసి దాన్ని ప్రజల నుంచి తప్పుదోవ పట్టించారు, అందుకే నన్ను ఓడించారు, తప్పుడు ప్రచారాల వల్లే నేను ఓడిపోయాను అని చెప్పి చెప్తున్నారు. మీరేమంటారు? ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద తప్పుడు ప్రచారాలు చేశారా చంద్రబాబు గారు? మా ప్రభుత్వానికి, మా కూటమి ప్రభుత్వానికి, మా నాయకులు కూడా నీకులాగే కోడిగుడ్ల మీద, చిక్కీల మీద, క్రికెట్ కిట్ల మీద, అంటే స్కూల్లో బాత్రూంలో కూడా నీ ఫోటోలు వేసిన పిచ్చి లేదు. కాబట్టి మొన్న భారత రాజముద్రతో కలిపి రైతులందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఒక ప్రధానమైన అంశం మీద రచ్చ జరుగుతుంది. రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకోవడం అనేది తప్ప రైటా? ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? ఆయన ప్రభుత్వంలో వచ్చింది, అంత ముందు గత ప్రభుత్వంలో మామూలుగానే ఉండేయండి. వాటి మీద స్టాంప్ పేపర్ల మీద గవర్నమెంట్ సంబంధించిన స్టాంపులు. ఇప్పుడు ఆయన గారు ఏమన్నారు, గెలవ ముందు అంతా మందే సంరక్షణ చేస్తాను, తర్వాత ఇప్పుడు మాట మారుస్తా ఆయన ఫోటోలు వేసుకోవటం అది ఏందండి? రేపేమన్నా అమ్ముకోవాలన్నా చేసుకోవాలన్నా ఆయన ప్రభుత్వంలో ఆయనకి సంబంధించి అన్ని చేయాలని ఇది చేస్తాం, చాలా రాంగ్ ప్రభుత్వం. అదే అందుకనే రైతు కూడా బాగా వ్యతిరేకత జరిగింది.
దాని వల్ల ఆయన బాగా ఇబ్బంది పడతాం, వ్యతిరేకత వచ్చి ఓడిపోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఫోటో వేసుకోవడం ఒక ఎత్తు అయితే, జగన్ అన్న భూరక్ష అనే పేరుతో సర్వే రాళ్లు వేసి ఆ రాళ్ల మీద ఆయన ఫోటోలు పేర్లు కూడా చెక్కించుకున్నారు. సుమారు 700 కోట్లకు పైగా ఖర్చు అయిందని ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. అంత ఖర్చు పెట్టి రాళ్ల మీద ఆయన ఫోటోలు పేర్లు చెక్కాలంటారా? అంత ఇంపార్టెంటా? అంత పెట్టే బదులు రైతుల పొలాలకు వెళ్ళి ఆ డొంకలు బాగు చేయించి శుభ్రంగా అప్పుడు ఆయన ఫోటో వేయించుకున్నా కానీ రోడ్ల మీద అది అందంగా ఉండేది. ఆ రాళ్ల మీద వేయించడం వల్ల ఉపయోగం ఏముంది? వాటి వల్ల ప్రజాధనం ఉపయోగపడలేకుండా డబ్బులు పోతుంది తప్ప. ఆయన అందుకే కదండి రైతులంతా ఇది చేసి అసలు ఆయన చేసింది ఏం లేదు అర్థమైపోయి జనం అంతా 11వ నెంబర్ సీట్ తీసుకొచ్చింది. ఈసారి కూడా అట్టగా ఇది చేయకుండా ఉంటే వస్తారేమో ఫ్యూచర్ లో, లేకపోతే ఇట్టగా రౌడీజం చేస్తానంటే 11 కూడా ఉండదు. రాష్ట్రంలో ఇప్పుడు ఒక ప్రధానమైన అంశం మీద కూటమి ప్రభుత్వానికి వైసీపీ పార్టీ మధ్య ఒక పెద్ద రచ జరుగుతుంది. రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకున్నారు అనే విషయం మీద. అయితే మీ అభిప్రాయం ఏంటి? ఒక పబ్లిక్ గా మీరేమంటారు? పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేసుకోవడం తప్ప రైటా? ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏంటంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే, నేను చేసింది చెప్పుకోలేకపోతున్నాను. ఇప్పుడు భూ సర్వే అంటే భూరక్ష అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన విషయం. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన విషయంలో జగన్ ఉన్న లాస్ట్ 5 years గవర్నమెంట్ లో కూడా ఒక పొలానికి సరిహద్దు రాళ్ళకి జగన్ బొమ్మ వేసుకోవటం అన్నది, దానికి ఎంత ఖర్చు పెట్టారన్నది ఇక వాళ్ళకే వదిలేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక పట్టాదారు పాస్ పుస్తకం మా తాతగారు ఇచ్చారు, మా నాయనమ్మ ఇచ్చింది, మా నాన్నగారు ఇచ్చారు అనే ఒక హక్కుగా ఉండే ఒక తాతగారి, ఒక అవ్వగాని, ఒక అమ్మగారి ఉండే ఇంటికి ఇంతకు ముందున్న పట్టాదారు పాస్ పుస్తకాలు గత గవర్నమెంట్లు ఎన్ని హయాంలు చూసుకున్నా, గత గవర్నమెంట్ చంద్రబాబు కావచ్చు, అంతకుముందు రాజశేఖర రెడ్డి కావచ్చు, మధ్యలో ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మన రాజముద్రికతో గల్లా ఉన్న సింబల్ తో ఉన్న లోగో ఉన్నది ఇచ్చారే గాని ఒక రాజశేఖర రెడ్డి బొమ్మ వేసుకోలేదు, ఒక చంద్రబాబు బొమ్మ వేసుకోలేదు, ఎవరు వేసుకోలేదు. వాళ్ళకి ఎవరికి లేనిది ఇతనుకున్న ఇదేందయ్యా అంటే, నిన్ను చేసుకోవాలి, నా బొమ్మ ఫోకస్ అవ్వాలి, నీ బొమ్మ వాళ్ళ ఆస్తుల మీద ఉంటాయి ఏంటన్నది ఇక అతని విఘ్నతగా వదిలేస్తున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఎంత వరకు కరెక్ట్? మీరేమంటారు? దాని వల్ల అసలు రైతులకి ఏమాత్రమైన ప్రయోజనం ఉందా? గత గవర్నమెంట్ లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్నది ఒకటి తీసుకొచ్చారు. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, రాష్ట్ర స్కీమ్ ఏం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అంటే నువ్వు మొత్తం సర్వే చేసి ఎవరిది వాళ్ళకి నీది ఇంత అయ్యా అని చెప్పి నువ్వు సర్వే చేసి ఎంతవరకు ఇచ్చావు, ఎంతవరకు సర్వే నువ్వు చేయగలిగావు. సరే, నాది ఎకరన్నర అనుకుందాం. ఎకరన్నరకు నువ్వు ఇవ్వాలి, కానీ దానికి నా 20 సెంట్లు, 10 సెంట్లు, 5 సెంట్లు తక్కువ అటు ఇటు ఉంటే అది ఉన్నదే ఎకరం భూమిలో అతను చేసుకొని పండించి ఎలా బతకాలి ఒక రైతు? చిన్న సన్న రైతులు ఉంటారు, ఎకరం ఉన్నోళ్ళు ఉంటారు, 10 ఎకరాలు ఉన్నోళ్ళు, అరెకరం ఉన్నోళ్ళు ఉంటారు. అరెకరం ఉన్నోడికి అరెకరమే అది గొప్ప. దాన్ని నువ్వు ఇంత తగ్గింది అంత తగ్గింది అంటే అతనికి ఎంత భయం వేసింది. అది పక్కన పెడితే తర్వాత భూ సేకరణ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఒరిజినల్స్ నా దగ్గర పెట్టుకొని జిరాక్స్ నీకు ఇస్తానంటే ఒక చిన్న రైతు ఎంత ఇబ్బంది పడతాడు. ఒక జిరాక్స్ నా ఇంట్లో పెట్టి ఒరిజినల్ నీ దగ్గర పెడితే నేను దానికోసం ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగాలి? పలానా వాడిని అడగాల, పలానా సచివాలయం, పలానా ఎవరిని అడగాలో తెలియక ఒక రైతు ఎంత ఇబ్బంది పడ్డాడో అది మీకు జ్ఞాపకం. జగన్మోహన్ రెడ్డి గారు పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఫోటో వేసుకోవడం ఒక ఎత్తు అయితే, జగన్ అన్న భూరక్ష అనే పేరుతో సర్వే రాళ్ల మీద కూడా ఆయన పేర్లు ఫోటోలు చెక్కించుకున్నారు. దానికి సుమారు 700 కోట్ల పైగా ఖర్చు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మీరేమంటారు? అంటే ఇంత పబ్లిసిటీ అవసరమా ప్రతి దాని మీద కూడా ఆయన పేర్లు ఫోటోలు? ఒక జగన్ పబ్లిసిటీ, గత గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీ పిచ్ ఎలా ఉంది అంటే, పిల్లలకి కోడిగుడ్డు, అంగన్వాడీ కోడిగుడ్డు ఇస్తే కోడిగుడ్డు మీద ఆయన గారి బొమ్మ, ఒక గార్డు ఇస్తే గార్డు మీద ఆయన గారి బొమ్మ, ఒక పిల్లల బ్యాగ్స్. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో లోకేష్ గారు ఉన్న మంత్రిగా కానీ ఒక్కసారి ఆయన ఫోటో చూడగలం, మచ్చుకైనా చూడలేం. గత గవర్నమెంట్ లో ఉన్న ఫోటోలకి ఇప్పుడేగా పొలాలకి సర్వే హద్దురాల మీద ఆయన ఫోటో అంటే ఇక అది ఆయనకే వదిలేయాలి. ఎంత ప్రజాధనం అన్నది ఎంత వేస్ట్ చేసి ఎలా చేశారన్నది ఇక అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు, మాజీ మంత్రి పేరు నాని గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తదితర నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో రైతుల భూముల పుస్తకాల మీద వేసుకోవడం తప్పు కాదు అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఆయన ఒక తండ్రిగా ఉన్నారు కాబట్టి ఆయన వేసుకున్నారు, అందులో తప్పే ఉందని చెప్పి విమర్శిస్తున్నారు. మీరేమంటారు? తాతల తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద ఆయన ఫోటోలు ఉండడం మీద? ఇప్పుడు వాళ్ళు
జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు కాదు, ఉండొచ్చు అంటారు. ఇంతకు ముందున్న వాళ్ళు ఎవరికి రానాలని జగన్మోహన్ రెడ్డి గౌడకి వచ్చిందండి. ఇప్పుడు ఇంతకు ముందున్న ఈయనకు ముందున్న వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళ నాన్నగారు హయాంలో 2 terms చేశారు, ఆయన మార్చాడా? 3 terms చంద్రబాబు గారు చేశారు, ఆయన మార్చారా? ఇంతకు ముందున్న టంగుటూరి ప్రకాశం పంతులు గారు చేశారు, ఆయన మార్చారు. వీళ్ళు ఎవరికి రానాలని దీనికేంటి? వీళ్ళు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కింద చేసి పాస్బుక్ మీద ఫోటోలు మార్చి వీళ్ళు ఒరిజినల్స్ పెట్టుకొని జిరాక్స్లు జనాలకి ఇచ్చి ఏం చేద్దామని? నువ్వు తాకట్టు పెడతాను ఆర్టీసీ బస్సులు కానీ వేరే ఇతర జనరల్ గా ఉండాల్సినవన్నీ తాకట్టు పెడితే ఇంకా జనాలు జనరల్ గా ఒక సగటు ఓటరు, ఒక కుటుంబానికి సంబంధించిన అతను ఎంత ధైర్యంగా బతకగలడు? ఎన్ని జిరాక్స్లు తీసుకుంటే? రీసెంట్ గా రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం, ఇంకోవైపు వైసీపీ పార్టీ. ఈ రెండింటి మధ్య కూడా రైతుల పాసు పుస్తకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న ఫోటోల గురించి రచ్చ జరుగుతుంది. ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? ఈ రైతుల పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకోవడం తప్పా రైటా? మీరేమనుకుంటున్నారు? ఏమంటే గతంలో చూసుకుంటే పాస్ పుస్తకాలు రాజముద్రతో వచ్చాయి. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇది కొలతలు అని చెప్పేసి ఒక విధానాన్ని తీసుకొచ్చి, మొత్తం సర్వే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఆ పాస్ పుస్తకాల మీద కానివ్వండి, లేకపోతే వాళ్ళ స్టాంప్ పేపర్ మీద కానివ్వండి, వాళ్ళ ముద్ర వేసుకొని వాళ్ళ ఫోటోలు వేసుకుంటాం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది గతంలో ఉన్నారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎవరు వచ్చినా రాజముద్రతోనే ఇచ్చారు. ఈ రోజు ఎందుకని అంటే వాళ్ళ ఫోటోలు అవన్నీ చేసుకున్న విధానాన్ని ఏంటంటే వాళ్ళు ఏదంటే భూములు అరకొరగా అంటే కొలతలు వేసినప్పుడు అరకొర మిగిల్చుకొని వాళ్ళు ల్యాండ్ ఒక తెర తీశారు కొత్తగా. ఆ తెర తీసిన దాన్ని ఏంటి అసలు అంటే ఇప్పుడు కొలత వేశారు, ఎకరం ఉండాలి, ఎకరంలో ఒక 5 సెంట్ల నుంచి 10 సెంట్లు మిగిల్చుకుంటారు, సర్వేలో ఇంతే వచ్చిందని చెప్పి వాళ్ళు ముద్ర వేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి ముద్ర వేసి ఇచ్చారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అని ఇంతకు ముందు చేయొచ్చు, గత ప్రభుత్వాలు ఉన్నాయి చేయొచ్చుగా. ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ల్యాండ్ కబ్జా విధంగా చేసుకునే విధంగా ముందు వాళ్ళు మొదటి మెట్టు వేశారు. అది అయితే ఇక్కడ తండ్రులు తాతలు సంపాదించిన ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ముఖ్యంగా వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాజీ మంత్రులు వెళ్ళేమంటారంటే అసలు తప్పే కాదు, ఫోటోలు వేసుకోవడం వల్ల తప్పే ఉందని మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఏమన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్థలం కొనుక్కొని వాళ్ళ పొలాలు కొనుక్కుంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకోమనండి. అవసరం ప్రత్యేకంగా స్టాంపులు పెట్టుకొని వాళ్ళ ఫోటోలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు పెట్టుకుంటారు, అది వేరే వాళ్ళ ఫోటోలు పెట్టుకోమని. అంతేగాని మేము ప్రజలు కొనుక్కున్న స్థలాలు పొలాలు కానీ అంటే వాళ్ళు ముద్రించుకొని వాళ్ళ ఫోటోలు పెడతాం ఏంటంటే హద్దురాలలో వాళ్ళ ఫోటోలు ఉంచడం ఏంటి? హద్దురాలు అసలు విషయం ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాం, ఇది కేంద్రం పెట్టిన విధానం. కేంద్రం పెట్టిన విధానాన్ని వీళ్ళు ముద్రించుకొని అరకొరగా స్థలాలు మిగిల్చుకొని అది వాళ్ళు ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారు తప్పితే ఇది ప్రజలకు ఉపయోగపడేది సిస్టమే కాదు గతంలో చేసింది. ఈ రోజున ఇది వీళ్ళు చెబుతున్నారు మేము ఫోటోలు పెడతాము. హద్దురాల ఫోటోలు ఏంటంటే ఇంతవరకు ఏ ప్రభుత్వం అయినా ఎక్కడైనా చేసిందా? మన రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెడతాం, ఎక్కడైనా చేసిందా? అంటే వీళ్ళు ఏంటంటే నియంత్ర పాలనలాగా మేము వచ్చాము, మా ఫోటోలు ఉంటాయి, ఆ స్టాంప్ పేపర్ మీద మా ఫోటోలు ఉంటాయి. ఇంతవరకు ఇంతకుముందు చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు కదా, మరి వాళ్ళ ఫోటోలు ఉండాలి కదా, మరి ఎందుకు లేవు? అంటే ఏంటి పేరు గొప్ప కోసం నా ఫోటోలు ఉండాలి, ప్రతి దాంట్లో నా ఫోటో ఉండాలని ఒక విధానంతో ఆయన నియంత్రణ పాలన విధానంగా తీసుకొస్తున్నారు. రీసెంట్ గా ఏపీలో రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఇటు కూటమి ప్రభుత్వానికి అటు వైసీపీకి ఇద్దరి మధ్య కూడా రచ్చ జరుగుతుంది. అసలు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? ఏమంటే ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను వైసీపీ ప్రభుత్వాన్ని, ఎందుకంటే మరి పాస్ పుస్తకం మీద మరి ముఖ్యమంత్రి గారి ఫోటో వేస్తున్నారంటే వేయించాడు కదా, అసలు అది ఎంతవాటి కరెక్ట్ అంటే అది వాళ్ళు అనుకుంటున్నారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారుగా, ఇంతకుముందు చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. మరి చేసిన వాళ్ళు ఎందుకని వేయించుకోలేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి పరాకాష్ఠగా చేరి, ఎందుకంటే వాళ్ళ సొంత డబ్బులు కాదయ్యి, ప్రజల సొమ్ము కొన్ని కోట్లు పాసుబుక్కుల మీద వేయించారు. అలాగే మరి సర్వేరాలు ఉంటాయి చూసారా, ఆ సర్వేరాల మీద కూడా అలా ఫోటోలు వేయబెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ సొంత సొమ్ము కాదు కాబట్టి వాళ్ళు ఏమేం చేస్తారు, విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాల మీద ఫోటో వేసుకోవడం తప్పు లేదని చెప్పి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాజీ మంత్రులు కూడా చెప్తున్నారు. మీరేమంటారు? అంటే ఒక తాతల తరాన్ని నుంచి సంపాదించుకున్న ఆస్తుల మీద ఇలా ముఖ్యమంత్రిగా చేసిన ప్రభుత్వ నాయకుల పేర్లు ఫోటోలు వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? కానీ ఇప్పుడు తాత ఆస్తి ఇచ్చాడు కొడుక్కి, ఆ కొడుకు తండ్రి ఫోటో ఉంటది,
లేదంటే వాళ్ళ కొడుకు ఉంటది, లేదా వాళ్ళ మామ ఇచ్చాడు అనుకోండి, వాళ్ళ మామ ఫోటో దాని మీద ఉంటుంది. అంతేగాని ఆయన ఫోటో వేసుకుంటుందండి ఇది. అదేమంటే మొన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, మన రూపీస్ మీద గాంధీ గారి బొమ్మ ఉంది, అది గాంధీ గారి అయిపోద్ది అని ఒక ఆయన అడుగుతున్నాడు. అసలు గాంధీ గారికి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఏంటంటే ఆయన స్వాతంత్ర సమరయోధులు, మరి ఆయన ఫోటో వేయటం అనేది అది కరెక్ట్ కాబట్టి అది ఎప్పుడు జరిగింది. అది అసలు ఈయనకి అది ఏం చేశారండి, అలా ఎట్లా వేపిస్తారు? ఎంతటి కరెక్ట్ ఇది? వీళ్ళు చేసేదంతా విచ్చలవిడి వ్యవహారం.